నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. మా గురువుగారు అందించినటువంటి అతని దగ్గర కాపీ తీసుకున్నటువంటి తాళపత్ర గ్రంథాలు. ఇలా నాకు చాలా కొన్ని వేల తాళపత్రాలు ఉంటాయి మా ఇంట్లో. ఆ పూజా మందిరంలో కొన్ని వేల తాళపత్రాలు ఉంటాయి. ఈ కొన్ని టైమ్స్ ఏంటంటే 40 రోజులు, 30 రోజులు, 50 రోజులు తీసుకున్న దానికి కారణం ఏంటంటే ఒక్కొక్కసారి తాళపత్రం దొరకదు, నాకు టైం తీసుకుంటాను. ఎందుకంటే నన్ను నమ్ముకొని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతోనే నేను నిజాయితీగానే అన్ని సక్రమంగా చూసే నేను కరెక్షన్ అనేది నేను పంపిస్తాను. అదేవిధంగా మే 10వ తారీఖున 2024 సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరంలోనే మే మాసం 10వ తారీఖున లక్ష్మీ కుబేర హోమాన్ని నేను తలపెట్టబోతున్నాను. అక్షయ తదియ నాడు. తాళపత్ర గ్రంథాల్లో ఏముందంటే లక్ష్మీ కుబేర హోమం తలపెట్టినప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్న రెమెడీ మీరు ఇంట్లో చేసుకోవాల్సిందే. అవునండి. మరి చాలా మంది అడుగుతుంటారు, మాకు ఇంట్లో చుట్టు ఉందండి, చుట్టుంటే ఏం ప్రాబ్లం, అఖండ దీపానికి ఏం ఇబ్బంది లేదండి. మా మామగారు చనిపోయి 3 నెలలు అవుతుంది, మా నాన్నగారు చనిపోయి 6 నెలలు అవుతుంది. ఇలా ఏ చుట్టూ ఏం పని చేయదండి, ఏ ఇబ్బంది లేదు. మీరు చక్కగా ఇంట్లో అఖండ దీపాన్ని పెట్టుకోండి. లక్ష్మీ కుబేర హోమం అన్నది కూడా నేను మొదలు పెడతాను. అమృత గడియలలో ఒక టైం వేసి ఇస్తాను మీకు. ఆ టైంలో ఇంట్లో మీరు దేవుడి గదిలో ఏం చేయాలంటే ఒక పెద్ద పాత్ర తీసుకొని, ఏదైనా తీసుకోండి, ఒక పాత్ర తీసుకొని దాని నిండా కల్లుప్పు పోసి, దొడ్డుప్పు పోసి, ఆ దొడ్డుప్పు చాలా ఒక విధంగా ఎలా అంటే ఒక కుప్ప మాదిరిగా పోయాలి. సమానంగా పోయకూడదు, కుప్ప మాదిరిగా పోయాలి. ఇట్లా ఒక గుట్ట మాదిరిగా, కుప్ప మాదిరిగా పోసి ఆ పైన ఒక ప్రమిదను చక్కగా పెట్టాలి. ఎంత బాగుండాలంటే నాకు ఒకసారి ఫోటో తీసి కూడా పెట్టండి. నేను ఆ ఫోటో చూడగానే చెప్తాను, వీరికి లక్ష్మీ కటాక్షం అనుగ్రహించింది పో అని చెప్పేస్తాను. ఆ దొడ్డు ఉప్పు ఇలా పేర్చుకుంటూ ఇలా ఆ ముంత ఎంత ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో ఆ ముంత ఆడ కనపడాలి నాకు. ఇట్లా మంచిగా గుట్ట ఆకారంలో. మనకు ఇవి ఉంటాయి చూసారా, ఇది మన గోపురాలు, గాలి గోపురాలు ఉంటాయి చూసినాం, ఇలాగ ఉంటాయి చూసారా, ఆ విధంగా చేసి ప్రమిద పెట్టేసి దొడ్డుప్పు కింద నుంచి పైకి వచ్చి ఆడ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, విప్ప నూనె కానీ, వేప నూనె ఏదైనా పోయండి. ఒక పల్లి నూనె తప్పించి, వేరుశనగ నూనె తప్పించి అఖండ దీపం వెలిగించండి. అఖండ దీపాన్ని వెలిగించండి. 72 గంటలు కాపాడండి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందా లేదా నేను చెప్తాను. నేను ఎందుకంటే ఏదైనా మంచి చేయాలి, మంచి చెప్తాను, చెడు అనేది ఆలోచించొద్దు, నాకు చెప్పండి. సార్ మీరు గురువుగారు మీరు చెప్పినటువంటి 72 గంటల అఖండ దీపాన్ని వెలిగించానండి, అక్షయ తదియనోడు లక్ష్మీ కుబేర హోమం చేయించుకున్నామండి అని నాకు ఒకసారి చెప్పండి. 72 గంటలు ఎవరికైతే వెలిగి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారో నాకు నేను నోట్ చేసి పెట్టుకుంటాను. కరెక్ట్గా మీకు 1 సంవత్సరం లోపు మీ స్థితిగతులు అడిగి తెలుసుకుంటాను. మీరు అప్పటికే కోటీశ్వరులు అవుతారు. కోట్లు సంపాదించారు. రావాల్సిన అమౌంట్ కూడా తప్పకుండా వస్తాయి. తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.